ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారు ఈ 3 రోజులు జాగ్రత్త. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకొచ్చి చేతులు జోడించబోతున్నారు. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు మీ ముందుకొచ్చి చేతులు జోడించబోతున్నారు? వారి తరపు నుండి మీకు ఏ విధంగా హాని జరగబోతుంది? అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు బంధువులా? బయట వాళ్ళా? అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి తులారాశి వారు మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే ముందుగా ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు ఈ విశ్వావసనం సంవత్సరంలో జూన్ ఈ 3 తేదీలో ఒక శుభవార్త కూడా వినబోతున్నారు. మొదటగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత శుభవార్తల గురించి, ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి రాశిచక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ తులారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 11, ఖర్చు అనేది 5, రాజయోగం 2, అవమానం అనేది 2. అలాగే ఈ తులారాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 4, 6, 9. అలాగే కలిసొచ్చే వారాలు మంగళవారం, బుధవారం, శుక్రవారం. ఈ వారాల్లో కానీ, ఈ నంబర్‌లో కానీ, ఆ సంఖ్యల్లో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారు అంటే మాత్రం అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే తులారాశి వారికి కలిసొచ్చే స్టార్ నంబర్ అనేది 5 అనమాట. ఇక ముందుగా మనం తులారాశి వారి గురించి తెలుసుకోవాలి. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిచక్రంలో ఏదైతే రాశులు ఉన్నాయో 12 రాశులు ఉన్నాయో ఆ రాశి అన్నిట్లో కూడా ఎంతో ఓర్పుతో సహనంతో కలిగిన రాశులు ఎవరైనా ఉన్నారు అంటే తులారాశి వారనే మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అంతటి ఓర్పు గలవారు ఈ తులారాశి వారు. అయితే ఈ తులారాశి వారికి ఎంతైతే ఓర్పు సహనం ఉంటుందో అలాగే ఓర్పు సహనం కోల్పోయినప్పుడు వారికి మాత్రం కోపం అనేది ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది ఉండదన్నమాట. అంతటి వారు పక్క వాళ్ళని ఎక్కువగా నమ్ముతారన్నమాట. ముందుగా ఎప్పుడైతే వీరిని నమ్ముకుంటూ ఉంటారో అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం నమ్ముకోరన్నమాట. అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే వీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటి అన్నీ కూడా ముందుకు వెళ్ళకుండా ఆగిపోవడం కూడా జరుగుతూ ఉందన్నమాట. అక్కడ ఆగిపోవడం జరగడం వలన ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో జూన్ ఈ 3 తేదీల్లో మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. మీ జాతకం అనేది మారబోతుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను, బాధలు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ రాశివారు మీరు అనుకున్న విజయాన్ని మాత్రం సాధించి ముందుకు సాగిపోతూ ఉన్నారు. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా మీరు శుభవార్త వినే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఈ తులారాశి వారు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే వీరు దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే వీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేసి ఖచ్చితంగా ఆ దైవం ఒక సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరన్నమాట. అయితే ఇక నుండి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. అలాగే ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. దైవారాధన చేయడం వల్ల ఆ దేవుడి తోడు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్‌లో ఉండిపోవడం. అంటే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మేము దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో! ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ, ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారన్నమాట. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి ఇక్కడ నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. ఈ రోజుల్లో దైవారాధన లేనిది ఏ పని కూడా జరగదనమాట. అలాగే ఈ రాశివారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటూ ఉన్నారు. జీవితంలో మీరు ఎదుగుతుంటే వారు మిమ్మల్ని చూడలేక ఓర్వలేక ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుండి మీరు వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. ఇక్కడ నుండి వీరి జీవితం అనేది మారబోతుంది. ఈ సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వీరి జాతకం అనేది రూపురేఖలు అనేది మారబోతున్నాయనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. అలాగే రాబోయే 3 రోజుల్లో వీరు పెద్ద శుభవార్తలు అనేది వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు అనేది మొదలు పెట్టబోతున్నారు. మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీకు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి, విజయం సాధించాలి అనుకున్న స్థానానికి వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నమిస్తూ ఉంటారు. అంటే అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా వాళ్ళు చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం పక్క వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. అలా చేయడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని, మీ కష్టాన్ని, మీరు ఫలితాన్ని చూస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ జూన్ ఈ 3 రోజుల్లో అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. అలాగే మీరు అనుకున్న ఏ పనైనా కానీ దాంట్లో సక్సెస్ అనేది రాబోతుంది. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచైనా శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం కూడా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా దాని కష్టానికి తగ్గట్టు ఫలితం కూడా వస్తుంది. దాని వెనక మనం చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి. మొదటగా మీరైతే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. ఇలాగా 9 సోమవారాలు కానీ అభిషేకం చేయించుకుంటే అంతా కూడా మంచే జరుగుతుంది. కుదిరితే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. మీకున్న గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ ఇంటి దగ్గర నిమ్మకాయలు తెచ్చుకొని ఆంజనేయ స్వామికి పూజ చేయించుకొని ఇంటి ముందర కట్టుకోండి. మీకున్న నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి ఖచ్చితంగా తీరుతారు. మీకున్న దుష్టంతా పోయి కూడా. అలాగే ఈ యొక్క రాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడించబోతున్నారు. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ గురించి చెడుగా మాట్లాడారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 మనుషులు నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి దూరంగా పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా కూడా, ఎంత చేతులు జోడించినా కూడా మీరు కరిగిపోకుండా ఉండాలి. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది మీరు డైరెక్ట్గా చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు? అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో ఈ రాబోయే 3 రోజులు తెలియని తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి? గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి కూడా
ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఈ 3 రోజుల్లో అంటే ఈ 3 రోజుల తర్వాత నుండి మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలిసి వస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు, ఇంకా మీరు వేస్ట్, మీరు దేనికి పనికి రారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు, దేనికి పనికి రారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా ఎవరైతే మాట్లాడారో అదంతా కూడా మీకు ఈ సమయం అనేది వచ్చేసింది. అందరూ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుంటారు. అలాగే మీ గురించి తప్పుగా మాట్లాడాము, మీరు చాలా గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుంచి వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక్కడ నుంచి ఈ రాశి వారికి జాతకం అనేది మారబోతుంది. రాబోయే 72 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా అంటే చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వినబోతున్నారు. అలాగే మీరు పడ్డ కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు. అయితే ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చకచకా చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరిగిపోతాయి అనుకుంటే మాత్రం మీరు ఎప్పుడూ అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి, దేవుడు కానివ్వండి ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తాడనమాట. అంతేకాని ఆ దేవుని మీద భారం వేసేసి గ్రహాల మీద భారం వేసేస్తే ఆ పని ఎప్పటికీ కూడా కాదు. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పని మీరు చేసుకుంటూ ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు. ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వారు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తు తెచ్చుకోండి. మనము సహాయం అడిగినప్పుడు వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద జాలి, కనికరం అనేది చూపించవద్దు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ పతనాన్ని మీరే చేరుకుంటారు. అంటే మీ పతనాన్ని మీరే కోరుకొని మరి తెచ్చుకుంటారు. మీ నాశనాన్ని మీరే ఏరుకోరి మరి తెచ్చుకుంటారు. అయితే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. ఈ రోజుల్లో బంధువులోనే ఎక్కువగా గొడవలు అవుతున్నాయి. బంధువులే ఎక్కువగా మనం నాశనం అవ్వాలి అని కోరుకుంటూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. మీరే గుర్తు తెచ్చుకోండి. వాళ్ళని మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళని మాత్రం మీరు దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క రాశి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసేసుకోండి. చకచకగా మంచిగా ఎవరి మీద ఆధారపడవద్దు. పక్కన వాళ్ళ మీద అస్సలు ఆధారపడకండి. ఈ విధంగా కానీ మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు లైఫ్లో బాగా సెటిల్ అయిపోతారు. ఇది మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా మీ లైఫ్ని మీరు లీడ్ చేశారు అంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది.
తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ 3 రోజుల తర్వాత వీరి జాతకం అనేది ఎలా మారబోతుంది అనే విషయాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓం నమ శివాయ.